హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్. నేను స్కూల్‌కి వెళ్తాను. నేను స్కూల్‌కి వెళ్తాను. ఐ గో టు స్కూల్. ఐ గో టు స్కూల్. అతను ఆఫీస్‌కి వెళ్తాడు. అతను ఆఫీస్‌కి వెళ్తాడు. హీ గోస్ టు ఆఫీస్. హీ గోస్ టు ఆఫీస్. ఇక్కడేమో ఐ గో అని అన్నాము. ఇక్కడ సెకండ్ సెంటెన్స్‌లో హీ గోస్ అని అన్నాము. ఎందుకంటే హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి గో అనే వర్బ్‌కి ఎస్ లేదా ఈఎస్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం థర్డ్ పర్సన్ హీ కాబట్టి గోస్ అని యాడ్ చేసాము. హీ గోస్ టు ఆఫీస్. ఆమె కాలేజీకి వెళ్తుంది. ఆమె కాలేజీకి వెళ్తుంది. షీ గోస్ టు కాలేజ్. షీ గోస్ టు కాలేజ్. ఎస్ లేదా ఈఎస్ ఎప్పుడు యాడ్ చేయాలి? హీ, షీ, ఇట్ లేదా ఎనీ నేమ్ వచ్చినప్పుడు యాడ్ చేయాలి. ఇక్కడ హీ వచ్చింది, షీ వచ్చింది. అందుకని గోస్ అని యాడ్ చేశాము. మేము మార్కెట్‌కి వెళ్తాము. మేము మార్కెట్‌కి వెళ్తాము. వి గో టు ద మార్కెట్. వి గో టు ద మార్కెట్. మరి గో అని ఏ సబ్జెక్ట్స్ ఉపయోగించాలి? ఐ, యూ, వి, దే ఈ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు గో అని ఉపయోగించాలి. హీ, షీ, ఇట్ లేదా ఎనీ నేమ్ వచ్చినప్పుడు గోస్ అని ఉపయోగించాలి. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు పార్క్‌కి వెళ్తారు. వాళ్ళు పార్క్‌కి వెళ్తారు. దే గో టు ది పార్క్. దే గో టు ది పార్క్. ఈ విధంగా ఈ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మాత్రమే గో అని ఉపయోగించాలి. నేను ఇంటికి వెళ్తాను. నేను ఇంటికి వెళ్తాను. ఐ గో హోమ్. ఐ గో హోమ్. అతను హాస్పిటల్‌కి వెళ్తాడు. హీ గోస్ టు ది హాస్పిటల్. అతను హాస్పిటల్‌కి వెళ్తాడు. హీ గోస్ టు ది హాస్పిటల్. ఆమె షాప్‌కి వెళ్తుంది. ఆమె షాప్‌కి వెళ్తుంది. షీ గోస్ టు ది షాప్. షీ గోస్ టు ది షాప్. నేను బస్ స్టాప్‌కి వెళ్తాను. నేను బస్ స్టాప్‌కి వెళ్తాను. ఐ గో టు ది బస్ స్టాప్. ఐ గో టు ది బస్ స్టాప్. మనం సినిమాకి వెళ్తాము. మనం సినిమాకి వెళ్తాము. వి గో టు ది మూవీ. వి గో టు ది మూవీ. నేను వెళ్ళాను. నేను వెళ్ళాను అంటే ఐ వెంట్. ఐ వెంట్. నువ్వక్కడ ఉన్నావా? నువ్వక్కడ ఉన్నావా? వర్ యూ దేర్? వర్ యూ దేర్? నువ్వక్కడ ఉన్నావా? నేను అక్కడే ఉన్నాను. ఐ వాస్ దేర్. నేను అక్కడే ఉన్నాను. ఐ వాస్ దేర్. ఉన్నావా అన్నాము. ఉన్నాను అన్నాము. అంటే ఇవి 2 ఆల్రెడీ జరిగిపోయాయి. కాబట్టి ఈ విధంగా వర్ అని, వాస్ అని ఉపయోగించాము. అక్కడ కాదు. నాట్ దేర్. అక్కడ కాదు. నాట్ దేర్. నువ్వు చూసావా? నువ్వు చూశావా? డిడ్ యూ సీ? డిడ్ యూ సీ? నువ్వు చూసావా? నేను చూశాను అంటే ఐ సా. నేను చూశాను. ఐ సా. నువ్వు విన్నావా? డిడ్ యూ హియర్? నువ్వు విన్నావా? డిడ్ యూ హియర్? అవును. నేను విన్నాను. ఐ హర్డ్. నేను విన్నాను. ఐ హర్డ్. నేను విన్నాను. నువ్వు చేశావా? చేశావా అంటే డిడ్ యూ డూ? నువ్వు చేశావా? డిడ్ యూ డూ? యెస్. నేను చేశాను. ఏదో ఒక పని నేను చేశాను. ఐ డిడ్. ఐ డిడ్. కొనసాగించు. కంటిన్యూ. కొనసాగించు. కంటిన్యూ. పూర్తయింది. డన్. పూర్తయింది. డన్. పరవాలేదు. నెవర్ మైండ్. పరవాలేదు. నెవర్ మైండ్. అది బాగుంది. దట్స్ గుడ్. అది బాగుంది. దట్స్ గుడ్. మంచిది కాదు. నాట్ గుడ్. మంచిగా కాదు. మంచిగా లేదు. నాట్ గుడ్. నిజంగానా? రియల్లీ? నిజంగానా? రియల్లీ? సరేనా? ఓకే. సరేనా? ఓకే. చూద్దాం. లెట్స్ సీ. చూద్దాం. లెట్స్ సీ. ఏం జరుగుతుందో చూద్దాం అని అంటూ ఉంటారు గదా! చూద్దాం అంటే లెట్స్ సీ. తప్పకుండా. షూర్. తప్పకుండా. షూర్. పూర్తయింది. డన్. పూర్తయింది. డన్. ఇంకా కాలేదు. ఇంకా లేదు. నాట్ యెట్. నాట్ యెట్. అది చాలు. దట్స్ ఇనఫ్. అది చాలు. దట్స్ ఇనఫ్. పర్వాలేదు. నెవర్ మైండ్. దాని గురించి ఆలోచించు. థింక్ అబౌట్ ఇట్. దాని గురించి ఆలోచించు. థింక్ అబౌట్ ఇట్. నాకు సహాయం కావాలి. నాకు సహాయం కావాలి. ఐ నీడ్ హెల్ప్. ఏం కావాలి? హెల్ప్. ఐ నీడ్ హెల్ప్. ఐ నీడ్ వాటర్. నాకు నీళ్లు కావాలి. ఈ విధంగా చెప్పాలి. అతను బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు. అతను బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు. హి ఈజ్ వెయిటింగ్ దేనికోసం? ఫర్ ద బస్. ఫర్ ద బస్. ఎదురు చూస్తున్నాడు అన్నాం. అంటే ఇంకా జరుగుతుంది. కాబట్టి వెయిటింగ్. వెయిట్ ప్లస్ ఐఎన్‌జీ వెయిటింగ్. నేనొక పుస్తకం చదువుతున్నాను. నేనొక పుస్తకం చదువుతున్నాను. ఐ యామ్ రీడింగ్ ఎ బుక్. ఐ యామ్ రీడింగ్ ఎ బుక్. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్.
దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. ఆడుతున్నారు అన్నాం. అందుకని ప్లేయింగ్. ప్లే ప్లస్ ఐఎన్‌జీ వి4 ఫార్మ్ ప్లేయింగ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా? ఇలా వి4 ఫార్మ్ ఎప్పుడొస్తుంది? సబ్జెక్ట్ ప్లస్ ఈజ్, యామ్, ఆర్ ఇలా వచ్చినప్పుడు ప్లస్ వి4 ఫార్మ్‌లో ఉంటుంది. వర్బ్ అనేది వి4 ఫార్మ్. హి ఈజ్ వెయిటింగ్. దే ఆర్ ప్లేయింగ్. రేపు వర్షం పడుతుంది. రేపు వర్షం పడుతుంది. రేపు అంటే ఇంకా జరగలేదు. రేపు జరుగుతుంది. కాబట్టి విల్ ఉపయోగించాలి. ఇట్ విల్ రెయిన్ టుమారో. ఇట్ విల్ రెయిన్ టుమారో. రేపు వర్షం పడుతుంది. నాకు నీళ్లు కావాలి. ఇందాక చెప్పాను గదా! ఐ నీడ్ వాటర్. నాకు నీళ్లు కావాలి. ఐ నీడ్ హెల్ప్ అని అన్నాం గదా! అందుకని ఐ నీడ్ వాటర్ సేమ్ ఉంటుంది. మనకు కావాల్సింది ఒకటి మనం చేంజ్ చేసుకోవాలి. అతను స్కూలుకి వెళ్తాడు. అతను స్కూలుకి వెళ్తాడు. ఇందాక చెప్పుకున్నాం గదా! స్టార్టింగ్‌లో. హీ వచ్చింది కాబట్టి ఈఎస్ గోస్ అని యాడ్ చేయాలి. హీ గోస్ టు స్కూల్. హీ గోస్ టు స్కూల్. మేమొక సినిమా చూసాము. మేమొక సినిమా చూశాము అంటే ఆల్రెడీ జరిగిపోయింది. అందుకని వాచ్డ్. వి వాచ్డ్ ఏ మూవీ. వి వాచ్డ్ ఏ మూవీ. వి వాచ్ అంటే ప్రెజెంట్ టెన్స్‌లో అవుతుంది. వాచ్డ్ అంటే పాస్ట్ టెన్స్. చూసాము ఆల్రెడీ జరిగిపోయింది గదా! అందుకని. ఆమె ఒక పాట పాడుతుంది. ఆమె ఒక పాట పాడుతుంది. షీ సింగ్స్ ఏ సాంగ్. షీ సింగ్స్ ఎ సాంగ్. వాళ్ళు ఒక ఆట ఆడుతున్నారు. వాళ్ళు ఒక ఆట ఆడుతున్నారు. ఇంకా జరుగుతుంది గదా! ఇందాక చెప్పాను గదా! దే ఆర్ ప్లేయింగ్ ఏ గేమ్. ఒక ఆట కాబట్టి ఏ గేమ్. వాళ్ళు ఆడుతున్నారంటే దే ఆర్ ప్లేయింగ్ అని చెప్పాలి. ఒక ఆట అని మెన్షన్ చేసాం కాబట్టి ఏ గేమ్ అని చెప్పాలి. మీరు నిన్న వచ్చారా? మీరు నిన్న వచ్చారా? వచ్చారా అంటే ఆల్రెడీ జరిగిపోయింది. నిన్న అన్నా కూడా ఆల్రెడీ జరిగినట్టే గదా! అందుకని పాస్ట్ టెన్స్‌లో ఉంటుంది. డిడ్ యూ కమ్ యెస్టర్‌డే? డిడ్ యూ కమ్ యెస్టర్‌డే? ప్రీవియస్ వీడియోస్‌లలో డిడ్ వచ్చినప్పుడు వర్బ్ ఏ ఫార్మ్‌లో ఉండాలని చెప్పుకున్నాము? వి1 ఫార్మ్‌లో ఉండాలి. డిడ్ వచ్చింది కమ్ వి1 ఫార్మ్‌లో ఉంది. డిడ్ యూ కమ్ యెస్టర్‌డే? మీకు ఆకలిగా ఉందా? మీకు ఆకలిగా ఉందా? ఆర్ యూ హంగ్రీ? ఆర్ యూ హంగ్రీ? మీరు టీ తాగుతారా? డూ యూ డ్రింక్ టీ? మీరు టీ తాగుతారా? డూ యూ డ్రింక్ టీ? మీరు నీళ్లు తాగుతారా అంటే డూ యూ డ్రింక్ వాటర్? ఇది మీ మొబైల్ ఫోనా? ఇది మీ మొబైల్ ఫోనా? ఈజ్ దిస్ యువర్ మొబైల్ ఫోన్? ఈజ్ దిస్ యువర్ మొబైల్ ఫోన్? దిస్ ఈజ్ యువర్ మొబైల్ ఫోన్ అని అనకూడదు. ఎందుకంటే మనం ప్రశ్న అడుగుతున్నాం. కాబట్టి ఈజ్ దిస్ అనాలి. ఈజ్ అని ముందు రాయాలి. మీకు నేను తెలుసా? మీకు నేను తెలుసా? డూ యూ నో మీ? డూ యూ నో? డూ యూ నో మీ? మీరు ప్రతిరోజు చదువుతారా? మీరు ప్రతిరోజు చదువుతారా? డూ యూ స్టడీ ఎవ్రీ డే? డూ యూ స్టడీ అంటే మీరు చదువుతారా? ప్రతిరోజు అన్నాం కాబట్టి ఎవ్రీ డే. మీకు సమయం ఉందా? మీకు సమయం ఉందా? డూ యూ హ్యావ్ టైమ్? డూ యూ హ్యావ్ టైమ్? ఇది సరైనదేనా? ఇది సరైనదేనా? ఈజ్ దిస్ కరెక్ట్? ఈజ్ దిస్ కరెక్ట్? దిస్ ఈజ్ కరెక్ట్ అంటే ఇది సరైనది అని ప్రెజెంట్ టెన్స్. ఇది సరైనదా అంటే సరైనదేనా అంటే ప్రశ్న అడుగుతున్నాం. కాబట్టి ఈజ్ అనేది ముందు రాయాలి. దిస్ అనేది తర్వాత రాయాలి. ఈజ్ దిస్ కరెక్ట్? మీరు ఈరోజు పనికి వెళ్తున్నారా? వెళ్తున్నారా అన్నాం. అంటే ఇంకా జరుగుతుంది. కాబట్టి గోయింగ్. ఆర్ యూ గోయింగ్ టు వర్క్ టుడే? మీరు వెళ్తున్నారా అంటే ఆర్ యూ గోయింగ్. మీరు పనికి వెళ్తున్నారా అంటే ఆర్ యూ గోయింగ్ టు వర్క్. ఈరోజు అని మెన్షన్ చేస్తే టుడే అని రాయాలి. ఈ విధంగా సెంటెన్సెస్ ఫార్మ్ చేయడం నేర్చుకోవాలి. మీకు ఆ విధంగా రావాలి అంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి. లెసన్ వీడియోస్ చేశాను. అవన్నీ చూడండి. ఖచ్చితంగా మీరు సెంటెన్సెస్ ఈజీగా ఫార్మ్ చేస్తారు. ఇది మీకు నచ్చిందా? డిడ్ యూ లైక్ దిస్? ఇది మీకు నచ్చిందా? డిడ్ యూ లైక్ దిస్? నచ్చిందా అన్నాం. అందుకని పాస్ట్ టెన్స్ డిడ్ ఉపయోగించాము. నేను మీ మాటలను గౌరవిస్తాను. నేను మీ మాటలను గౌరవిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ వర్డ్స్. ఐ రెస్పెక్ట్ యువర్ వర్డ్స్. దయచేసి ప్రశాంతంగా ఉండండి. దయచేసి ప్రశాంతంగా ఉండండి. ప్లీజ్ స్టే కామ్. ప్లీజ్ స్టే కామ్. ఇది పెద్ద సమస్య కాదు. ఇది పెద్ద సమస్య కాదు. దిస్ ఈజ్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లమ్. దిస్ ఈజ్ ఏ బిగ్ ప్రాబ్లమ్ అంటే ఇది పెద్ద సమస్య. కాదు అంటే నెగెటివ్ కాబట్టి నాట్ ఉపయోగించాలి. దిస్ ఈజ్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లమ్. మనం దీని గురించి మాట్లాడాలి. మనం దీని గురించి మాట్లాడాలి. వి నీడ్ టు టాక్ అబౌట్ దిస్. వి నీడ్ టు టాక్ అంటే మనం మాట్లాడాలి. దేని గురించి? అబౌట్ దిస్ దీని గురించి. అబౌట్ అంటే గురించి. నేను మీకు మద్దతిస్తున్నాను. నేను మీకు మద్దతిస్తున్నాను. ఐ సపోర్ట్ యూ. ఐ సపోర్ట్ యూ. మీరు చెప్పింది సరైనది. మీరు చెప్పింది సరైనది. వాట్ యూ సెడ్ ఈజ్ కరెక్ట్. నాకలా అనిపించలేదు. నాకలా అనిపించలేదు. ఐ డిడెంట్ ఫీల్ దట్ వే. ఐ డిడెంట్ ఫీల్ దట్ వే. నాకలా అనిపించలేదు. ఇది న్యాయమైనది. ఇది న్యాయమైనది. దిస్ ఈజ్ ఫెయిర్. దిస్ ఈజ్ ఫెయిర్. ఇది న్యాయం కాదు. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. ఇది న్యాయం కాదు. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్.
మనం దీనిని పరిష్కరించాలి. మనం దీనిని పరిష్కరించాలి. వి నీడ్ టు రిజాల్వ్ దిస్. వి నీడ్ టు రిజాల్వ్ దిస్. దయచేసి తొందరపడకండి. దయచేసి తొందరపడకండి. ప్లీజ్ డోంట్ రష్. ప్లీజ్ డోంట్ రష్. నాకు కొంత సమయం ఇవ్వండి. నాకు కొంత సమయం ఇవ్వండి. గివ్ మీ సమ్ టైమ్. గివ్ మీ సమ్ టైమ్. నాకు కొంత సమయం ఇవ్వండి. నేను మీతో మాట్లాడాలి. నేను మీతో మాట్లాడాలి. ఐ నీడ్ టు టాక్ టు యూ. ఐ నీడ్ టు టాక్ టు యూ. ఐ నీడ్ టు టాక్ విత్ యూ అనకూడదు. టాక్ టు యూ అనే అనాలి. ఇది సరైన సమాధానం కాదు. ఇది సరైన సమాధానం కాదు. దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది సరైన సమాధానం. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నేను అంగీకరించలేను. ఐ కెనాట్ అగ్రీ. నేను అంగీకరించలేను. ఐ కెనాట్ అగ్రీ. నేను అంగీకరించగలను. ఐ కెన్ అగ్రీ. నేను అంగీకరించగలను. ఐ కెన్ అగ్రీ. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. యూ మిస్అండర్స్టూడ్ మీ. యూ మిస్అండర్స్టూడ్ మీ. నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐ మిస్అండర్స్టూడ్ యూ. ఐ మిస్అండర్స్టూడ్ యూ. ఇది సహజం. దిస్ ఈజ్ న్యాచురల్. ఇది సహజం. దిస్ ఈజ్ న్యాచురల్. ఇది సాధారణం. దిస్ ఈజ్ నార్మల్. ఇది సాధారణం. దిస్ ఈజ్ నార్మల్. ఇది అసాధారణం. ఇది అసాధారణం. దిస్ ఈజ్ అన్యూజువల్. దిస్ ఈజ్ అన్యూజువల్. నాకంత ఖచ్చితంగా తెలియదు. నాకు అంత ఖచ్చితంగా తెలియదు. ఐఎమ్ నాట్ సో షూర్. ఐఎమ్ నాట్ సో షూర్. ఇప్పుడు నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు నాకు నమ్మకం ఉంది. నౌ ఐఎమ్ కాన్ఫిడెంట్. నౌ ఐఎమ్ కాన్ఫిడెంట్. ఇది నన్ను బాధించింది. దిస్ హర్ట్ మీ. ఇది నన్ను బాధించింది. దిస్ హర్ట్ మీ. దయచేసి అలా చేయవద్దు. ప్లీజ్ డోంట్ డూ దట్. దయచేసి అలా చేయవద్దు. ప్లీజ్ డోంట్ డూ దట్. ఇది ఒక మంచి అలవాటు. ఇది ఒక మంచి అలవాటు. దిస్ ఈజ్ ఏ గుడ్ హ్యాబిట్. దిస్ ఈజ్ ఏ గుడ్ హ్యాబిట్. ఇది ఒక మంచి అలవాటు. ఇది ఒక చెడ్డ అలవాటు. దిస్ ఈజ్ ఏ బ్యాడ్ హ్యాబిట్. ఇది ఒక చెడ్డ అలవాటు. దిస్ ఈజ్ ఏ బ్యాడ్ హ్యాబిట్. నేను మారడానికి సిద్ధంగా ఉన్నాను. నేను మారడానికి సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ రెడీ టు చేంజ్. ఐఎమ్ రెడీ టు చేంజ్. అది ఖాళీగా ఉంది. ఇట్ ఈజ్ ఎంప్టీ. అది ఖాళీగా ఉంది. ఇట్ ఈజ్ ఎంప్టీ. అది నిండుగా ఉంది. ఇట్ ఈజ్ ఫుల్. అది నిండుగా ఉంది. ఇట్ ఈజ్ ఫుల్. అది బాగుంది. ఇట్ ఈజ్ గుడ్. అది బాగుంది. ఇట్ ఈజ్ గుడ్. అది బాగోలేదు. ఇట్ ఈజ్ నాట్ గుడ్. అది బాగోలేదు. ఇట్ ఈజ్ నాట్ గుడ్. అది మెరుగుపడింది. ఇట్ హ్యాస్ ఇంప్రూవ్డ్. అది మెరుగుపడింది అంటే బాగుపడింది. ఇట్ హ్యాస్ ఇంప్రూవ్డ్. అది బలంగా ఉంది. ఇట్ ఈజ్ స్ట్రాంగ్. అది బలంగా ఉంది. ఇట్ ఈజ్ స్ట్రాంగ్. అది బలహీనంగా ఉంది. ఇట్ ఈజ్ వీక్. అది బలహీనంగా ఉంది. ఇట్ ఈజ్ వీక్. అది శుభ్రంగా ఉంది. ఇట్ ఈజ్ క్లీన్. అది శుభ్రంగా ఉంది. ఇట్ ఈజ్ క్లీన్. అది మురికిగా ఉంది. ఇట్ ఈజ్ డర్టీ. అది మురికిగా ఉంది. ఇట్ ఈజ్ డర్టీ. అది తాజాగా ఉంది. ఇట్ ఈజ్ ఫ్రెష్. అది తాజాగా ఉంది. ఇట్ ఈజ్ ఫ్రెష్. అది పాతది. ఇట్ ఈజ్ ఓల్డ్. అది పాతది. ఇట్ ఈజ్ ఓల్డ్. అది కొత్తది. ఇట్ ఈజ్ న్యూ. అది కొత్తది. ఇట్ ఈజ్ న్యూ. అది మెత్తగా ఉంది. ఇట్ ఈజ్ సాఫ్ట్. ఇట్ ఈజ్ సాఫ్ట్. అది గట్టిగా ఉంది. ఇట్ ఈజ్ హార్డ్. అది గట్టిగా ఉంది. ఇట్ ఈజ్ హార్డ్. అది తేలికగా ఉంది. ఇట్ ఈజ్ లైట్. అది తేలికగా ఉంది. ఇట్ ఈజ్ లైట్. జోడించబడింది. యాడెడ్. జోడించబడింది. యాడెడ్. తొలగించబడింది. రిమూవ్డ్. తొలగించబడింది. రిమూవ్డ్. నవీకరించబడింది. అప్డేటెడ్. నవీకరించబడింది. అప్డేటెడ్. పరీక్షించబడింది. టెస్టెడ్. పరీక్షించబడింది. టెస్టెడ్. ఫలితం బాగుంది. ద రిజల్ట్ ఈజ్ గుడ్. ఫలితం బాగుంది. ద రిజల్ట్ ఈజ్ గుడ్. ఫలితం బాగోలేదు. ఫలితం బాగోలేదు. ద రిజల్ట్ ఈజ్ బ్యాడ్. ద రిజల్ట్ ఈజ్ బ్యాడ్. స్పష్టత లభించింది. స్పష్టత లభించింది. క్లారిటీ హ్యాస్ బీన్ అచీవ్డ్. క్లారిటీ హ్యాస్ బీన్ అచీవ్డ్. సందేహం మిగిలి ఉంది. డౌట్ రిమైన్స్. సందేహం మిగిలి ఉంది. డౌట్ రిమైన్స్. నిర్ణయం ఖరారు చేయబడింది. నిర్ణయం ఖరారు చేయబడింది. ద డెసిజన్ హ్యాస్ బీన్ ఫైనలైజ్డ్. ద డెసిజన్ హ్యాస్ బీన్ ఫైనలైజ్డ్. మార్పు అవసరం. చేంజ్ ఈజ్ నీడెడ్. మార్పు అవసరం. చేంజ్ ఈజ్ నీడెడ్. అనుమతి మంజూరు చేయబడింది. అనుమతి మంజూరు చేయబడింది.
పర్మిషన్ గ్రాంటెడ్. పర్మిషన్ గ్రాంటెడ్. అనుమతి నిరాకరించబడింది. అనుమతి నిరాకరించబడింది. పర్మిషన్ డినైడ్. పర్మిషన్ డినైడ్. సమాచారం సరిపోతుంది. సమాచారం సరిపోతుంది. ద ఇన్ఫర్మేషన్ ఈజ్ సఫిషియెంట్. ద ఇన్ఫర్మేషన్ ఈజ్ సఫిషియెంట్. సమాచారం సరిపోదు. ద ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్సఫిషియెంట్. సమాచారం సరిపోదు. ద ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్సఫిషియెంట్. వివరాలు అవసరం. డీటెయిల్స్ ఆర్ నీడెడ్. వివరాలు అవసరం. డీటెయిల్స్ ఆర్ నీడెడ్. ధృవీకరించబడింది. కన్ఫర్మ్డ్. ధృవీకరించబడింది. కన్ఫర్మ్డ్. రద్దు చేయబడింది. క్యాన్సెల్డ్. రద్దు చేయబడింది. క్యాన్సెల్డ్. వాయిదా వేయబడింది. పోస్ట్పోన్డ్. వాయిదా వేయబడింది. పోస్ట్పోన్డ్. పునఃప్రణాళిక చేయబడింది. రీషెడ్యూల్. పునఃప్రణాళిక చేయబడింది. రీషెడ్యూల్. సమయం నిర్ణయించబడింది. టైం డిసైడెడ్. సమయం నిర్ణయించబడింది. టైం డిసైడెడ్. ప్రదేశం నిర్ణయించబడింది. లొకేషన్ డిసైడెడ్. ప్రదేశం నిర్ణయించబడింది. లొకేషన్ డిసైడెడ్. లొకేషన్ అంటే ప్రదేశం. టైం అంటే సమయం. నిర్ణయించబడింది అంటే డిసైడెడ్. చాలా దగ్గరగా. వెరీ క్లోజ్. చాలా దగ్గరగా. వెరీ క్లోజ్. చాలా దూరంగా. వెరీ ఫార్. చాలా దూరంగా. వెరీ ఫార్. ఇంటి లోపల మాత్రమే. ఇండోర్స్ ఓన్లీ. ఇంటి లోపల మాత్రమే. ఇండోర్స్ ఓన్లీ. ఇంటి లోపల మాత్రమే. ఇండోర్స్ ఓన్లీ. బయట మాత్రమే. అవుట్డోర్స్ ఓన్లీ. బయట మాత్రమే. అవుట్డోర్స్ ఓన్లీ. పైన. ఎబోవ్. పైన. ఎబోవ్. క్రింద. బిలో. క్రింద. బిలో. ముందు. ఇన్ ఫ్రంట్. ముందు. ఇన్ ఫ్రంట్. వెనుక. బిహైండ్. వెనుక. బిహైండ్. పక్కన. నెక్స్ట్ టు. పక్కన. నెక్స్ట్ టు. ఇదండి ఈ వీడియో. ఈ వీడియోలో చెప్పబడిన సెంటెన్సెస్, ఫ్రేజెస్ అన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఇవి మీకు రియల్ లైఫ్‌లో ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. హైప్ చేయడం వలన ఈ వీడియో అనేది వేరే వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. నాకు కూడా సపోర్ట్‌గా ఉంటుంది. కాబట్టి హైప్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.